వీడిని అనుకుంటానికే వీడితో నేను తల తినడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటో ముందు చూస్తాం. అది వర్షం పడిన ఉదయం. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఏమాత్రం మ్యాచ్ కాకుండా నడుస్తున్న వీళ్ళే మా సినిమాకి అన్నీ అంటే వీళ్ళు మాకు సినిమాకి హీరోలు, విలన్లు, కమెడియన్లు. నాకైతే క్లారిటీ లేదు, కానీ మీకు క్లారిటీ వస్తుంది మీ కర్మ. మా సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా పరమవీర చక్రం అంత ప్రణామ చండాలంగా మాత్రం ఉండదు. పొడుగ్గా తాటి చెట్లతో ఉన్న పేరు పవన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విని ప్రభాస్ అనుకుంటే మీరు పిజ్జాలో కాలేసినట్టే. ఛత్రపతిలో ప్రభాస్ అనే వీడి ఫీలింగ్, కానీ అంత లేదు ఇక్కడ. టింకు వీడికి అన్నీ ఎక్కువే. ఛాన్స్ ఇస్తే ఛాయిస్ తీసుకొని మరీ పనిచేసే రకం. ఎప్పుడు ఊకోడు, ఎప్పుడు ఎవరినో కొడుతూనే ఉంటాడు. వీడి గురించి చెప్పడమే వేస్ట్. కనిపిస్తున్నది నేనే. చూడ్డానికి ఎదవలా కనిపిస్తాను, కానీ నేను పెద్ద ఎదవన్నారు ఎదవని. నేను ఎప్పుడు చేసేది చెప్పను, చెప్పేది చేయను. వీడి పేరు అభి. యాక్షన్ చేయరా అంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఓవర్ యాక్షన్ చేయరా అంటే డబుల్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. వీడు ఎప్పుడు మా మాట వినాడు. సింహ సినిమాలో బాలకృష్ణ ఫోన్ పట్టుకొని గ్యాప్ లేకుండా నడుచుకుంటూ బ్రతం టచ్ చేసుకుంటాం. వీడి పేరే నజీబ్. వీడు ఎప్పుడు మాట్లాడినా ఫోన్ ద్వారానే మాట్లాడతాడు, అందుకే వీని పేరు ఫోన్ నజీబ్. ఆగరా, నేను చచ్చిపోతా. నన్ను ఆపకండి, నేను చచ్చిపోతా. చెప్పి చెప్పి రొటీన్ అయింది మా మాది వెరైటీ. అవునా అవునా, నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారా? నా లవర్కి పెళ్ళి అయిపోయిందా? నువ్వు ఉండరా. నా లవర్కి పెళ్లి సమయం వచ్చిందంట మామ, మ్యారేజ్ అంట. అంత మంచి విషయాన్ని ఎడుముఖం వేసుకొని చెప్తావు, సిగ్గు లేదా? మా నాయనే 5 స్టార్ చాక్లెట్ సింపుల్గా చేస్తావు కదా లవ్ అంటే. నీకేం తెలుసు లవ్ గురించి? నీకేం తెలుసు? నీకు పాన్కేం తెలుసా? నీకు తెలుసా లవ్ గురించి? ఈరోజు నేను నీకు లవ్ గురించి చెప్తాను, నువ్వు విను. నువ్వు వింటున్నావు, విను. వారానికి ఒక డ్రెస్ ఇప్పడం కాదురా లవ్ అంటే. రోజుకి 200 డ్రెస్సులు ఒకే అమ్మాయికి పంపించడం కాదురా లవ్ అంటే. దిస్ ఈజ్ జల్సా. చూసే వాళ్ళకు కూడా తెలుసు ఇది జల్సా. నీకు తెలుసా? ఇవన్నీ కూర్చొని కూడా చెప్పొచ్చు కదరా. వాడు లేపడం, నువ్వు లేయడం, ఆగి ఉన్న లారీని తోసుకుంటూ ఎంత దూరం వచ్చామో చూడు. చూడు మామ, కరెంట్ వైర్లకి అమ్మాయిలకి దూరంగా ఉండాలి. కరెంట్ వైర్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ అమ్మాయిలను ముట్టుకోవాలనిపిస్తే చాలు షాక్ కొట్టేస్తుంది. కరెంట్ వైర్ షాక్ కొడితే వెంటనే చచ్చిపోతాం, కానీ అమ్మాయిల షాక్ కొడితే చస్తూనే ఉంటాం. నా మాట విను. వాళ్ళ అన్నయ్య బాక్సింగ్ ఛాంపియన్. అమ్మాయిని మర్చిపో, నాకైతే భయం వేస్తుంది. తెలుగు భాషలో వీడికి నచ్చని ఒకే ఒక్క పదం భయం. చాలు. ఎన్నాలనే భయపడాలి. అమ్మాయిని ప్రేమించాలంటే భయం, అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వాలంటే భయం. వాళ్ళ అన్నని చూస్తే భయపడాలి, వాళ్ళ అమ్మ నాన్నని చూస్తే భయపడాలి, ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కకు కూడా భయపడాలి. రోజులు మారాయి. అమ్మాయి ఏడుంటుందిరా? వాళ్ళ ఇంట్లోరా. కడుపు అన్నం తింటావా, ఇంకేమైనా తింటావా బాయ్? ఎక్కడ అంటే ఎక్కడ ఉంటుంది? ఏ స్ట్రీట్లో ఉంటుంది? అవునా, ఏ స్ట్రీట్లో ఉంటుందిరా అమ్మాయి? భీమనారా. ఇంకేం ఆలస్యం, స్కెచ్ చేద్దాం. స్కెచ్ చేయాలంటే స్కెచ్ పెన్ ఉండాలి కదరా బాయ్. కరెక్టేరో. నేను మాధవ్ వచ్చారా ఓ స్కెచ్ కొన్నా. నువ్వు ఇంత ద్రోహం చేస్తావు అనుకోలేదు. నేనేం చేశారా? నాకు తెలియకుండా మార్గదర్శిలో చేస్తావా? చిల్ మామ, నెక్స్ట్ టైం స్విస్ బ్యాంక్లో చేరేటప్పుడు నిన్ను కూడా తీసుకుపోతాలే. ఇది స్కెచ్ రా. ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఇక్కడ అమ్మాయి, ఆమె పక్కనే సంజన. అమ్మాయిని ఆటోలో ఇక్కడ వరకు తీసుకురా. తర్వాత ఇక్కడ నుండి బైక్ మీద రూమ్కి తీసుకురండి. నైట్ కడపకి వెళ్ళిపోదాం. కడప తర్వాత డైరెక్ట్ గుడిలో పెళ్ళి. ఏంది స్కెచ్ అయిపోయిందా? లేదు, ప్లాన్ అయిపోయింది. ఎలా ఉంది? ప్లాన్ బాగుందిరా. అంత బాగుంది, కానీ అమ్మాయి తెలుసుకొస్తారా? మన అభిగాడు నీ గురించి నీకు తెలియదురా, నువ్వు దేవుని. అమ్మాయిని ఎవరు తీసుకురానికి వెళ్తున్నారు? నేను వెళ్తున్నా, మీరు అందరు రెడీగా ఉన్నాను బయట. ఓకే. కుక్కుంద్రో. ఏం బిస్కెట్ రాది? ఇది మామూలు బిస్కెట్ కాదురా, క్లోరోఫామ్ బిస్కెట్. దీని వాసన. ఏమైందిరా? అలా పడిపోతారు. అవును. మరి ఇప్పుడు ఎవరు వెళ్తారా? నువ్వు వెళ్ళొచ్చు కదరా. ఓకే రా, నేను వెళ్తాను మరి. ఎవరా వెళ్ళరా మరి. బయట వచ్చిన
ఆశలకు పిడుగులు పడని సూపర ధైర్యాన్ని నరాలు తగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని సంభో శివ సంభో శివ శివ సంభో సంభో శివ సంభో. ఆగండి రాబాయ్, అన్ని తొందరగా మీకు ఆదికని తీసుకొస్తున్నారంట. కానీ కానీ ఏమని కానీ అరే ఇంద్రాబాయ్ మీరు ఇలానే అయినారు. అబ్బిగాడు మిస్ అయిందంట. అబ్బిగాడు వస్తే ఎంత రాకపోతే ఎంత? అబ్బిగాడు వస్తుండు. వాడు ఇంద్రాబాయ్ చిత్తకార్తిక్ కోరుకొస్తున్నట్టు ఊరుకొస్తుండు. ఏమైందిరా? ఏమైందిరా? సంజన అంటే ఏంటో అనుకున్నారా, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది సంజన అంటే కుక్క అని. అరే తీసుకొస్తున్నాడు రా. ఏ మామ వచ్చేసినాం, అమ్మాయిని తీసుకొచ్చేసినాం. ఏది మామ కట్టుకొచ్చినావు? అంటే మిస్ కాకూడదు అని. ఎవరు తీసుకొచ్చినవరా? నీ లవర్ని బే. నా లవ్వర్ ఇంతలా ఇంత ఇటు ఉండదురా. అవునా మామా? నా కొడకను వాళ్ళు కట్టుకుంటారు. కట్టి సాగిపోయాను. ఆగిపోతావు.